హాయ్ అండి. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి. ముందుగా చికెన్ కడుక్కొని మ్యారినేట్ చేసుకున్నానండి. మసాలాలు అన్నీ వేసి మ్యారినేట్ చేసుకుని 1 గంట అయిందండి. ఇప్పుడు బిర్యానీ చేసుకుందాం. ఆయిల్ పెట్టుకున్నానండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా ఇందులో వేసేసుకుందాం. చికెన్ మొత్తం ఇందులో వేసేసుకుని ఒకసారి కలుపుకుందాం. మ్యారినేట్ 1 గంట చేసుకుంటే చక్కగా మసాలాలు అన్నీ పడతాయండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. గరం మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, పెరుగు అన్నీ. అలాగే రైస్ ఉడకపెట్టుకోవడానికి వాటర్ పెట్టుకున్నానండి. హోల్ గరం మసాలా మొత్తం వేసుకున్నా. ఇది మరిగాక అప్పుడు బియ్యం వేసుకుందాం. వాటర్ చక్కగా బాయిల్ అయినాయండి. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. బాయిల్ అయినప్పుడు వేసుకుంటే వాటర్ బాగుంటాయండి. అలాగే రైస్ మొత్తం వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. మాటలు కలుపుకూడదు. రైస్ అండి ఉడికిపోవచ్చింది, అయిపోయింది. అయిపోవచ్చిందండి. వేసేసుకుందాం. కర్రీ కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఒకసారి చూసుకుందాం. ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. జ్యూసీగా ఉంది. ఇప్పుడు రైస్ వేసేసుకుందామండి లేయర్గా. రైస్ మొత్తం లేయర్ కింద వేసేసుకుందాం. దీన్ని సర్దేసుకొని చక్కగా రైస్ మొత్తం వేసుకుందామండి. కొద్దిగా 1 గ్లాసుడు వాటర్ పైన అలాగే పోసేసుకుందాం. కొద్దిగా ఉడకాలి కాబట్టి. పైన గార్నిష్ కోసం కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, కొద్దిగా బిర్యానీ మసాలా పైన వేసుకుందామండి. కొద్దిగా లెమన్ వాటర్ అండి. అందులో కొద్దిగా పసుపు వేసాను. బాగుంటుంది ఫుడ్ కలర్ కింద. ఇదైతే రెడ్ కలర్ అండి. ఆల్రెడీ ఇది కలరేనండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని పైన ఏదైనా బరువుది పెట్టుకుందామండి. ఆవిరిపోకుండా అండి రోల్ పెట్టాను దీని మీద. 20 మినిట్స్ అండి చక్కగా కుక్ అయిపోద్ది. అప్పుడు చూద్దాం. 20 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మన దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. సూపర్గా వచ్చింది. అయిపోయిందండి. ఎలా వచ్చిందబ్బా, బాగా వచ్చిందండి. అంత పొలుగ్గానే ఉంది. బౌల్లో తీసుకుందాం. మన టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ మట్టుకు చాలా బాగా వచ్చింది. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.